చూస్తున్నామండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మన రెగ్యులర్ కూడా వస్తుంటే వీడియో స్టార్ట్ చేద్దాం. మీరు చూసారు కదండి, ప్రాజెక్ట్ ఈ విధంగా ఉంటుంది. ఇక మీరు ఫస్ట్ కెమెరా ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక ఫోటో యాడ్ చేయాలి. పిఎన్జీ ఫోటో యాడ్ చేయండి. నేను చెప్తున్నా, పిఎన్జీ ఫోటో యాడ్ చేసుకుంటేనే మీకు బెస్ట్ ఉంటుంది. పిఎన్జీ ఫోటో ఎక్కడి నుంచి యాడ్ చేసుకోవాలంటే ఫోటో రిమూవ్ అనే యాప్ ఇక్కడ చూపిస్తున్నది, ఇది ఇక్కడ నుంచి రిమూవ్ చేసుకోండి. ఓకేనా? అది ఎక్కడ ఎలా రిమూవ్ చేసుకోవాలంటే నాది ఇన్స్టాగ్రామ్ ఐడిలో హైలైట్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళి చెక్ చేయండి మీరు ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలన్నది. ఈ విధంగా ఫోటో అనేది ఇక్కడ యాడ్ చేశాను నేను. ఇక్కడ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తాను మీకు. ఈ ఫోటోని ఇక్కడ లాంగ్ ప్రెస్ తీసుకొని ఇక్కడ కిందికి తీసుకురండి. ఈ విధంగా చూసారు కదండి, ఈ విధంగా వస్తుంది. ఇదాని నుంచి ఇక్కడ ఈ బీట్ మార్క్ వరకు ఈ ఫోటోని ఇలా జరుపుకున్న తర్వాత ఈ ఫోటోని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఈ విధంగా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి, కాస్త కనిపించేలాగా. ఓకేనా? ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ నేను చెప్తున్నా చూడండి, ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకేనా? ఈ విధంగా. ఓకే, ఇదే ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేయాలి. ఇక్కడ చూపిస్తాను చూడండి, టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేయండి. టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసుకున్నట్లయితే మీకు బెస్ట్గా ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్న టైల్స్ ఎఫెక్ట్ ఈ విధంగా ఉంటుంది. టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఎనేబుల్ చేసుకోండి. ఈ విధంగా ఎనేబుల్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఫోటో ఈ విధంగా ఉంటుంది. ఈ ఫోటో అనేది జూమ్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా మీది ఒకే ఫోటో కనిపించేలాగా జూమ్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా మీది ఒకే ఫోటో కనిపించేలాగా ఈ విధంగా జూమ్ చేసుకోండి. ఈ విధంగా జూమ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కనిపించేలాగా పెట్టుకోండి. ఓకేనా? ఈ విధంగా కనిపించేలాగా పెట్టుకోండి. ఓకే, ఇక్కడ నుంచి బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేయాలి. ఇక్కడ చూపిస్తున్నదండి, బ్లర్ ఎఫెక్ట్ అని ఉంటుంది. మీకు చూపిస్తాను మీకు అక్కడ నుంచి. ఓకేనా? ఇక్కడ ఎక్కడ ఉంది మోషన్ బ్లర్ అన్నది చూపిస్తాను మీకు. ఓకేనా? మోషన్ బ్లర్ అని ఉంటుంది, ఇక్కడ యాడ్ చేసుకోండి ఈ విధంగా. ఓకేనా? ఇలా కాస్త జరుపుకోండి, కాస్త కనిపించేలాగా పెట్టుకోండి. ఓకే, మీరు ఈ విధంగా చూడండి, ఇక్కడ చూపిస్తాను చూడండి మీకు. ఈ విధంగా ఫస్ట్కి ఒక కీ ఫ్రేమ్, లాస్ట్లో ఇక్కడ నుంచి 2 seconds 20 seconds దగ్గరకు వచ్చి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్. ఓకే, ఇలా జరుపుకోండి ఈ విధంగా. ఓకే, చూడండి ఈ విధంగా. ఇక్కడ నుంచి మొత్తం ఇక్కడ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసుకున్నట్టయితే ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర ఇట్లా స్క్రోల్ చేసుకోండి. ఫేస్ నీట్గా కనిపించేలాగా స్క్రోల్ చేసుకోండి. ఓకే, మీరు ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరికి రండి. ఇక్కడ ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చేసి ఇలా కాస్త ఇలా జూమ్ చేసుకోండి. కాస్త ఫేస్ కనిపించాలి కాస్త. ఓకేనా? ఈ విధంగా పెట్టుకోండి. ఇలా 120 పెట్టుకోండి. ఓకే, ఇక్కడ నుంచి ఈ విధంగా యూజ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు కాస్త సెట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ నుంచి సేమ్ ప్రాసెసింగ్ ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ బీట్ మార్క్ దగ్గరకు వచ్చి సేమ్ ఫోటో అదే ఫోటో యాడ్ చేయాలి. మీరు ఏ ఫోటో యాడ్ చేస్తారో సేమ్ అదే ఫోటో యాడ్ చేయాలి ఇక్కడ నుంచి. ఓకేనా? ఈ విధంగా ఇదే ఫోటోని ఇక్కడ చూపిస్తాను మీకు. ఇక్కడ ఈ బీట్ మార్క్ ఉంది కదండి, ఈ బీట్ మార్క్ వరకు ఎండ్ వరకు జరుపుకోండి. ఇదే ఫోటోని ఈ బీట్ మార్క్ కిందకి తీసుకురండి. ఈ విధంగా వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఈ యొక్క ఫోటోని మీరు ఈ విధంగా జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత మీరు సెట్ చేసుకోండి. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా సెట్ చేసుకోండి. ఓకేనా? ఈ విధంగా సెట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, వీడియో అనేది రెడీ అయిపోయింది ఇక్కడ. ఓకే, ఇక్కడ నుంచి వీడియో అనేది రెడీ అయిపోయింది. ఓకే, చూడండి మీరు. ఓకేనా? ఇక్కడ నుంచి వీడియో అనేది ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్ వీడియోస్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ వాచింగ్.